తాత నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే. ఏముంది, వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం ఏంది మరి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, 15 నెలలు అయింది. ఎలా ఉందంటారు? ఎలా ఉండేది ఏంది, 15 నెలలు పుట్టి కూడా ఫస్ట్ 2-3 నెలలు అన్నీ సర్దుకున్నాడు. ఈ తర్వాత పరిగెత్తిస్తున్నాడుగా అభివృద్ధి పనులు. ఒక రాజధాని అయితేనే, రోడ్లు అయితేనే, నీటి సమస్యలు అయితేనే దేన్ని కూడా వదులుతలేదు. అన్నీ పరుగులు పెట్టేస్తున్నాడు. ఏం పరుగులు పెట్టించట్లేదు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అసలు ఏం అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు కదా తాత. అనేవాళ్ళని ఎవరినో ఒక్కసారి వచ్చి అమరావతికి వచ్చి తిరిగి చూసి వెళ్ళమనండి. ఆ ఖర్చులు కూడా నేనే భరాయించుకుంటాను. ఆ రాజధాని వచ్చి ఒకసారి రాజధాని తిరిగి చూసి వెళ్ళమనండి. ఏడ అభివృద్ధి జరగలేదో అప్పుడు చెప్పమనండి. రాజధాని అంతా మునిగిపోతుంది, ముంపు రాజధాని అంటున్నారుగా. మునిగిపోతే అయ్యా జగనయ్యా, నీ ఇల్లు కూడా, నీ కొంప కూడా మునగాలి కదా అయ్యా. నీ కొంప బాగానే ఉందిగా. అదే తెలియ కట్టుకున్నాడు అనుకో, ఇప్పుడు నీళ్ళు వస్తే మునగాలి. అది కూడా అది ఎక్కడ మునగలేదే, బ్రహ్మాండంగా జరుగుతుంది. అసలు ఎక్కడొచ్చినాయి చెప్పండి. నువ్వేదో ఆ పక్కన ఆ మురుకాలలో ఫోటోలు తీసి అవి పెట్టి ఇదంతా రాజధాని, ఇదంతా మునిగిపోయింది అని చెప్పటం తప్పితే ఎక్కడ నీళ్లు ఉండవు. సంక్షేమం అన్నారు, సంక్షేమం ఇవ్వటం లేదు. అభివృద్ధి అన్నారు, అభివృద్ధి లేదు అంటున్నారు కదా. మరి సంక్షేమం ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వు పథకాలు పెట్టాడు, మొత్తం అమలు చేసుకొచ్చాడుగా. ఇంకొకటి ఉంది, ఏది ఈ 18 సంవత్సరాల వయసు వాళ్ళది ఏదో 1500 అది ఒక్కటి ఉంది. అదే నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. ఇస్తాడు. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నాడు? ఇంతకుముందు ఒక ఉద్యోగం ఉందా? ఇచ్చాడుగా, వాలంటీర్లు ఇచ్చారు, ఇవన్నీ ఆయనే కదండి. అయ్యట్టు ఉద్యోగాలు అవుతాయండి. అవి వాలంటీర్లు అంటే అవి ఉద్యోగాలా? ఏదో ఓడికంగా పని చేయించుకున్నాడు అంతే. అది కూడా స్వార్థమే. ఇప్పుడు ఈయనకి 5,000 ఇస్తున్నాడు, ఆడ 8,000 రాసుకున్నాడు. ఉంటుంది. మరి ఒక ఉద్యోగస్తుని పెట్టాలంటే 20 ఏళ్ళు లేని ఉద్యోగస్తుడు లేడుగా. ఈయనకి 5,000 ఇచ్చాడు, ఆ 20 ఏళ్ళు లెక్క రాసుకుంటాడు, అంతే కదా. కానీ మరి ఎందుకంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మొన్నటిదాకా సిద్ధం అన్నారు, ఎలక్షన్ల ముందల దాకా. మీరు సిద్ధం అన్నారు కదా, అసెంబ్లీకి రండి, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు. వస్తున్నారా? మరి రావాలిగా. మరి నువ్వు దేనికైనా సిద్ధపడేప్పుడు, నువ్వు అన్నీ కరెక్ట్గా చేసినప్పుడు, మరి సమస్యలు పరిష్కరించుకుందాం అన్నప్పుడు రావాలిగా. ఇప్పుడు వచ్చిన దానికి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఏం చేసావో ఏందో. లేదు, వీళ్ళు చేసిన తప్పు లేదు, నువ్వు మాట్లాడు, పెంచు. ఏదైనా వీళ్ళు తప్పులు చేసి ఉంటే సరి చేసుకుంటారు, అంతే. రావట్లేదు అంటారు. మరి ఆడ ఏముంది, వీళ్ళు చేసిన తప్పులు ఏముండవు. అన్నీ ఆడకపోయినా అన్నీ ఆయన తప్పులే కనపడతాయి. అందువల్ల అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేక రావట్లేదు. మరి బయట ప్రెస్ మీట్లో మాత్రం మొత్తం ప్రభుత్వం అన్ని తప్పులే చేస్తుంది అంటున్నాడు కదండి. మరి అవన్నీ సొంత ప్రెస్ మీట్లుగా, ఆ వాటిలో ఎలా అయినా మాట్లాడతారు. ఇప్పుడు వేరే సాట పోయి మాట్లాడుకున్న ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు చెప్పలేరు. ఏమున్నాడు చెప్పడానికి? అన్నీ ఈ బోగస్ మాటలు మాట్లాడాలా. ఈ చంద్రబాబు అది చేశాడు, ఆ ఎమ్మెల్యే ఇది చేశాడు, ఈ మంత్రి ఇది చేశాడు అని ఇలాంటివి చెప్పుకోవాల్సిందే. కానీ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతూ నిన్న రైతులకు యూరియా కూడా అందించలేని ప్రభుత్వం ఇదేం ప్రభుత్వం అంటున్నాడు కదా. యూరియా అందించలేకపోతున్నారు, అలాగే వాళ్ళకి రావాల్సిన ఏదైతే మద్దతు ధరలు లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇదేం ప్రభుత్వం అంటున్నాడు కదా. మరి యూరియా ఎందుకు లేదండి? యూరియా ఫుల్ సప్లై వచ్చింది, ఫుల్ ఉంది. నీకు ఎక్కడ కావాలరా తీసుకెళ్ళి యూరియా. లేనిదే ఇప్పుడు ఎకరానికి 2 కట్టలు యూరియా వేసారు నిన్న వర్షానికి. లేకుంటే ఎక్కడ తీసేసారు? అది యూరియా కొరత ఏడుంది? ఇప్పుడు పైన ఉంటే ఉంది ఆ కొరత. మన రాష్ట్రానికి అయితే ఫుల్గా వచ్చింది సరుకు, ఎలాంటి ఇబ్బంది లేదు. అది మరి ఎందుకని ఈ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి? కావాలని చేయటమే. ఇప్పుడు ప్రభుత్వం నెత్తిన బురద చల్లాలి, దానికోసం చేయటమే. ఏదో విధంగా మాట్లాడి
మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 15 నెలలు అయిపోయినాయి, ఇంకో 30 నెలలు కళ్ళు మూసుకోండి మందే అధికారం అంటున్నాడు కదా. 30 నెలలు కాదు జగనా, నువ్వు 30 సంవత్సరాలు ఉన్నావు కూడా నీ అబ్బా నువ్వు ఇంక మళ్ళీ వస్తారా? ఏంది అంత మాట అన్నావు? నువ్వు ఇంక మళ్ళీ జనంలోకి వస్తాను అంటున్నాడు కదా, పాదయాత్ర చేస్తాను అంటున్నాడు. ఇక్కడికి వచ్చేది రా, మామూలుగా రా. చంద్రబాబు తిరిగినాడు తిరుగు. చంద్రబాబు ముసిలా అట్ట కదా, చంద్రబాబు ముసిలాడు అయిపోయాడు, ఇంకేం తిరుగుతాడులే అంటున్నాడు. ఒంగోరు కొబ్బరికాయ కొట్టలేనాడు ఈడో ముసలాడు చంద్రబాబు నిన్న ఆడ కుప్పపోయేది అది, దానిలో జలహారతి ఇచ్చి కూర్చొని అటు వంగి నీళ్లు పట్టుకుని నీళ్లు చల్లుకున్నాడు ఎత్తిన. ఆ పని నువ్వు చేయగలుగుతావా? ఏదో మాటలు మాట్లాడతారా? కూర్చొని కొబ్బరికాయ కొట్టాడు కదా, ఒంగోలు కొట్టలేదని మీరు. కూర్చొని కొడతాడు, కూర్చొని ఇటు పెట్టి కొడతాడు. అది 4 దెబ్బలు పెట్టినా పగలేదు, వేరే టైం కొట్టాడు. లేదంటే నుంచొని కొబ్బరికాయ పట్టు కూర్చుంటే ఎవరన్నా రాయి తెచ్చిస్తే ఆ రాయి మీద కొడతావు నుంచొని. నువ్వు ఆ చంద్రబాబు గురించి మాట్లాడేదాన్ని కూడా కొద్దిగా అర్థం ఉండాలి. అరే మనం ఈ మాట మాట్లాడుతున్నా పక్కన జనం నవ్వుకుంటారని నువ్వు ఆలోచన కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు అన్ని అబండాలు ఎత్తిరేసి ఎటో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. ఈ చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడికి ఇంకోసారి గెలవడేమో, ఇప్పటికైనా మంచి చేయాలి, చేయకపోతే నరకానికి పోతాడు అంటున్నాడు కదా. ఆ చివరి ఎన్నికలు ఎవరికనేది అది మొన్నే తేలిపోయింది. ఏంది నువ్వు ఒకసారి నన్ను ఒకసారి చూడండి, నేను మీకు అది చేస్తా అని చెప్పి ముద్దులు పెట్టి మురిపాలు చేసి ఏదో చేయించుకున్నావు, ఏదో మీ నాన్న చేశాడు కదా, దాన్ని భిన్నంగా అంత చేయలేకపోయినా ఎంతో కొంత నువ్వు కుర్రాడికి చేస్తావని ఆలోచించాడు. జనం అంతా ఓట్లేసి గెలిపించాం అయ్యా నిన్ను. వచ్చినందుకు 5 సంవత్సరాలు మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బందులు పెట్టావు. ఎంత ఆగం చేయాలో అంత ఆగం చేసావు. చివరికి రాజధాని, మీ రాజధాని ఏదంటే పక్క రాష్ట్రాన్ని పోతే రాజధాని పేరు చెప్పుకోవడానికి కూడా లేక సిగ్గుతో తలదించుకున్నాం. అటువంటి పనులు చేసావు నువ్వు. నేను చేసినవన్నీ మంచి పనులే అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన మంచి పని ఒకటి చూపించు, నువ్వు చెప్పటం కాదు. ఇదిగో నేను ఈ మంచి పని చేశానని ఒకటి చూపించు. ఆ పెన్షన్ అన్నావు, నీకు 5 సంవత్సరాలు పట్టింది ఆ పెన్షన్ ఇవ్వటానికి. మొన్న ఏం జరిగింది? ఆ ఎలక్షన్ మూమెంట్లో ఇదిగో ఇంత ఇస్తా అన్నాడు. ఎలక్షన్ అయిపోయినాక పెన్షన్లు స్టార్ట్ చేయగానే ఆ ముందర 3 నెలలు కూడా ఆ 3,000 కలుపుకొని 4,000, 3,000, 7,000 ఇచ్చాడు. అది నువ్వు చేయగలుగుతావా? నీకుందా అదమ్ము? నువ్వు అన్నీ మూట కట్టుకొని తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నావు. పక్క రాష్ట్రాల్లోనో పక్క దేశాల్లోనో ఆడ దాచిపెట్టుకున్నావు. అది నువ్వు చేసిన మంచి పనులు. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం లేదంటారు. సమస్య లేదు అసలు, జన్మగా లేదుగా.